దీక్ష కెరీర్ గైడెన్స్ కోర్సుల్లో మనం ఈ అసైన్మెంట్లు ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాము. ఈ అసైన్మెంట్లు అప్లోడ్ చేస్తే కానీ ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వదు. కాబట్టి అసైన్మెంట్లు ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఈ అసైన్మెంట్లు అప్లోడ్ చేయాలంటే మొదటగా మన మొబైల్లో డిఓసి స్కానర్ అనే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డిఓసి స్కానర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రైట్ సైడ్ కింద వైపున కనబడుతున్నటువంటి ఈ కెమెరా సింబల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కెమెరా ఓపెన్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన రెస్పాన్స్ను ఈ విధంగా ఫోటో తీసుకోవాలి. దాన్ని నీట్గా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసిన తర్వాత ఈ కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే మన రెస్పాన్స్ ఇక్కడ సేవ్ అయింది. ఈ సేవ్ అయిన రెస్పాన్స్ను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్పై టిక్ చేసి ఈ విధంగా సేవ్ అవుతుంది. ఉన్నటువంటి ఆప్షన్లలో షేర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ కానీ లేదా ఇమేజ్ కానీ మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి మనం పీడిఎఫ్గా సేవ్ చేసుకుందాం. ఇక్కడ అగైన్ కింద కనపడుతున్నటువంటి షేర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్లలో ఇక్కడ కనబడుతున్నటువంటి మన సెల్ ఫోన్లోని ఈ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ డ్రైవ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇక్కడ సేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర ఈ ఇంటూపై క్లిక్ చేసి ఈ ఫైల్ నేమ్ను మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫైల్ నేము మనం 4th కోర్సులో 14th ఆప్షన్గా ఉంది ఇది. కాబట్టి 4.14 అనే నేమ్ పెట్టుకున్నాం. మై డ్రైవ్ ఉంది. ఇక్కడ మనం మన మెయిల్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా దీంట్లో అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ పైన కనపడుతున్నటువంటి అప్లోడ్ బటన్పై క్లిక్ చేస్తే మనం రాసిన ఈ అసైన్మెంట్ రెస్పాన్స్ షీటు మన డ్రైవ్లో షేర్ చేయబడింది. ఇప్పుడు మనం ఈ దీక్ష యాప్లో ఇక్కడ అసైన్మెంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ మనం రాయాల్సిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ విద్యార్థులకు మీరు తమన్నా వ్యక్తిత్వ పరీక్ష నిర్వహించారు. అయితే కొంతమంది విద్యార్థులు అశ్రద్ధగా సమాధానాలు గుర్తించడాన్ని మీరు గమనించారు. ఒక ఉపాధ్యాయునిగా మీరు ఏం చేస్తారో 100 నుండి 150 పదాల్లో రాయండి అని ఉంది. మనం ఆ రెస్పాన్స్ రాసిన తర్వాత ఈ చివరిలో స్టార్ట్ న్యూ అటెంప్ట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బ్రౌజ్ పై క్లిక్ చేయాలి. బ్రౌజ్ పై క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకున్న రెస్పాన్స్ ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇక్కడ 4.14 పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది. ఈ 4.14 పై క్లిక్ చేస్తే మన రెస్పాన్స్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ సపోర్టెడ్ ఫార్మాట్స్ పీడీపీ, జేపీజీ, పీడిఎఫ్, జేపీజీఎస్, మ్యాక్సిమం సైజ్ 25 MB అని ఉంది. కాబట్టి ఇక్కడ 4.14 పీడిఎఫ్ ఇక్కడ అప్లోడ్ అయింది. ఇది 25 MB ఉండాలి. తర్వాత రైట్ యువర్ రెస్పాన్సెస్ ఇక్కడ స్టార్ మార్క్ ఉంటే ఖచ్చితంగా మన రెస్పాన్స్ రాయాలి. ఈ పరీక్షల గురించి లేదా ఈ కోర్సు గురించి ఒక రెస్పాన్స్ రాసిన తర్వాత సబ్మిట్ యువర్ అసైన్మెంట్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మన అసైన్మెంట్ ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. అంటే 4.14 అసైన్మెంట్ అనేది కంప్లీట్ అయింది. మనం బ్యాక్ గానే వెళ్ళినట్లయితే మనం చేసే ఈ కోర్సులో ఇందులో ఇక్కడ మాడ్యూల్ 4లో చూస్తే 4.13 ఉంది. మాడ్యూల్ 5లో చూస్తే 4.15 ఉంది. ఇక్కడ ఈ గ్యాప్లో 4.14 అనేది అసైన్మెంట్గా మనం ట్రీట్ చేయాలి. సో అక్కడ అసైన్మెంట్ కంప్లీట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ 4.15 అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ అసైన్మెంట్లను అప్లోడ్ చేసుకోగలరు.